హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో ఉల్లిపాయ వడియం సంవత్సరం పాటు నిల్వ ఉండేది ఎలా తయారు చేసుకోలేరండి చూద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేసుకునేది. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు మా నానమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళంతా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. పల్లెటూరులో ఎక్కువగా వాడేవాళ్ళు కూరలకి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను కూడా మా పొలంలోనే మా అమ్మ వాళ్ళ దగ్గర ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో నేర్చుకుందామని తెల్ల ఉల్లిపాయలు తీసుకుని వచ్చుకున్నాను. చూడండి, ఇలా పైన కింద కట్ చేసి, అది మట్టి ఎంత ఉంటుంది కదా ఫ్రెండ్స్, కట్ చేసి ఒక పొట్టు తీసేయాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, శుభ్రంగా చూడండి ఇంత అయిందన్నమాట. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే 4-5 పీసులుగా అది కట్ చేసుకోవాలి. అట్టే రుబ్బుకునే కాదు ఫ్రెండ్స్, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. 1 కేజీ 2 కేజీలు అయితే కూడా మనం ఒక మిక్సీలో రోట్లో లైట్గా దంచుకుంటే కచ్చాపచ్చాగా సరిపోతుంది. చేతితో కూడా చిన్నదిగా తరుక్కుంటే కూడా చేసుకోవచ్చు. మేము వచ్చి మిషన్లో వేసుకుందామనేసి తరుక్కున్నాం. ఇలా మీడియం పెద్ద సైజులో అన్నీ తరుక్కున్నాం. చూడండి, ఒక 10 కేజీల దాకా ఇలా తరిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తెల్ల ఉల్లిపాయలు చాలా హెల్త్కి కూడా మంచిది. ఇంతకుముందు కాలంలో అయితే ఎక్కువగా చిన్న ఎర్రగడ్డలు యూజ్ చేసేవాళ్ళు, నాటుకునే వాళ్ళు. మిరప తోటలో అదంతా ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అమ్మ మిషన్లో వేసుకొని వచ్చి పొలంలో కొద్దిగానే ఉన్నాయి. ఫామ్ హౌస్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలా యాడ్ చేసుకోవాలని చెప్తున్నారు, కలుపుకోవాలని నాకు చూపిస్తున్నారు. ఇప్పుడు 10 కేజీలకి 1/2 కిలో ఆవాలు, 1/2 కిలో ఉద్దిపప్పు, అదే బెద్దల్లో ఉద్దిపప్పు, మెంతులు ఒక 200 గ్రాములు, జీలకర్ర ఒక 200 గ్రాములు యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు బాగా చూడండి, మేము తెల్లగడ్డ కూడా దీంట్లోనే మిషన్లోనే వేయించేసినాము, మీకు చూపించలేదు. బాగా దంచి కలుపుకోవచ్చు. ఉప్పు, పసుపు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. సంవత్సరం పాటు నిల్వ ఉండేది కదా ఫ్రెండ్స్. పురుగులు ఏమీ పెట్టకుండా పసుపు, ఉప్పు అంతా కూడా యాడ్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఇంకా ఎర్రది చిన్న ఎర్రగడ్డలు నాటువి దొరికితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు 70 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అట్ట కేజీ వస్తున్నాయి. ఇది తెల్ల ఎర్రగడ్డలు చాలా హెల్త్కి మంచిది. ఎండాకాలానికి కానీ మనము వేసుకుంటా ఉన్నాము. చూడండి, బాగా కలుపుకుందాము. అప్పుడంతా ఎక్కువగా మిరప తోటలో వచ్చేది, నిల్వ ఉంచుకునే వాళ్ళు ఇలా చేసి. చూడండి, ఆముదం నూనె కూడా 100 గ్రాములు యాడ్ చేసి బాగా కలుపుకుందాము. కింద పైన అన్నీ కలిపెట్టుకున్నాము. ఇలా ఉంచేసి ఒక క్లాత్తో మనం కప్పేస్తే, ఎందుకంటే ప్లేట్లు ఇలా పెట్టకూడదు, క్లాత్ ఇలా వేసుకుంటే గాలి లోపల బయటకు పోయేసి వస్తూ ఉంటుంది, బూజు కూడా పట్టదు. తెల్లారి చూస్తే నీళ్ళు వచ్చేస్తుంది. అది మనం పిండేసి ఇలా నీళ్ళు వస్తుంది ఫ్రెండ్స్. మనం పిండేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. రెండింటిని ఎండలో పెట్టి ఒక 3 రోజులు పెట్టినామంటే నీళ్ళంతా కూడా బాగా ఇంకిపోతుంది, ఎండకి ఇంకిపోతుంది. ఎర్రగడ్డలంతా ఊరి 3 రోజులు నీళ్ళల్లో చూడండి వాసనగా బాగుంటుంది. కిందంతా పారిపోయకూడదు ఫ్రెండ్స్ నీళ్ళంతా. ఇప్పుడు చూడండి, నేను వచ్చి ఇంకా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డంతా యాడ్ చేసుకుంటా ఉన్నాను. పొలంలో వచ్చి ఇంట్లో తక్కువగా ఉందనేసి ఆడ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకొని ఇప్పుడు ఇంకా కొద్దిగా యాడ్ చేసి కలుపుకుందాము. పోపు దినుసులు చాలా టేస్ట్గా ఉంటుందని కలుపుకుంటా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా వాసనగా టేస్ట్గా కూడా ఉంటుంది. కూరాకుకి, పప్పుకి, చేపల పులుసుకి కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కాలంలో వచ్చి అన్ని కూరలకు యూజ్ చేసేవాళ్ళు. చూడండి, బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 2-3 రోజులు ఎండలో వేసుకుంటే బాగా నీళ్ళంతా కూడా ఇంకిపోయి ఉండలు పెట్టి మళ్ళీ ఎండలో పెట్టాలా.
చూడండి ఇది గడ్డ ఇంగువ అన్నమాట. నేను నీళ్ళల్లో కలుపుకుందాం బాగా కరిగిపోతుంది అనేసి ఇలా ఎండబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎండ చాలా ఎక్కువగా అట్టే కాళ్ళు అంటుకుంటా ఉంది, మిద్దె పైన పోయేదానికి కాలేదు. చూడండి ఇలా ఎండబెట్టుకోవాలి. పల్సగా వేసుకుంటే బాగా ఎండిపోతుంది 3 రోజుల్లో. చూడండి ఇలా ఎండబెట్టుకున్నాం మేము. ఇలా 3 రోజుల తర్వాత చూడండి ఫ్రెండ్స్, నీళ్ళే లేవు. ఇప్పుడు మనము చేతికి ఆముదం నూనె కానీ నువ్వుల నూనె ఏదైనా చేతికి రాసుకొని ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు పెట్టుకుందాం. చూడండి మీడియం సైజులో నేను పెట్టుకున్నాను. అన్నిటినీ ఇలా ఉండలు చేసి ఎండలో పెట్టి బాగా 3 రోజులు 4 రోజుల్లో కాగిపోతుంది. ఎండ కూడా తీవ్రంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, 2 ప్లేట్లు ఇలా పెట్టేశాను నేను. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టేద్దాం. బాగా ఎండలో కాగితే బూజులు ఏం పెట్టకుండా ఉంటాయి. అట్టే పెట్టేస్తే తొందరగా పాడైపోతుంది. చూడండి ఇలా ఎండలో ఒక 3 రోజులు పెట్టుకుందాం. కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్, అంతే రెడీ అయిపోయింది ఉల్లిపాయ వడియం. తమిళ్లో వచ్చి వడగం అని కూడా అంటారు. చూడండి ఎంత బాగా ఎండిపోయింది చూడండి లోపల కూడా. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఉల్లిపాయ వడియం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్